బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ భూ ఆక్రమణలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ బాగోతాలు బయటపడుతున్నాయి. భూదోపిడీ, సహజ వనరులపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఎంవివిపై ఆరోపణలు చేశారు. విశాఖలో వృద్ధాశ్రమానికి కేటాయించిన 12 ఎకరాల 51 సెంట్ల హయగ్రీవా ల్యాండ్స్ను రెసిడెన్షియల్ డెవలప్మెంట్కు మార్చి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అందులో వాటా కొట్టేశారని సీఎం అన్నారు. ఇక్కడ హయగ్రీవా ల్యాండ్స్ ఇది మీరు చూస్తే 12 ఎకరాల 51 సెంట్లు. ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ని వాళ్ళకు ఇచ్చారు ఓల్డేజ్ హోమ్కి. దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి మార్చి ఎంవివి సత్యనారాయణ ఎంపీ కోటేసే పరిస్థితికి వచ్చాడు. ఓల్డేజ్ హోమ్ను కూడా వదిలిపెట్టలేదు కడాన. మామూలు భూములు కాదు ఇవన్నీ, అలాంటి గనులు అన్నమాట వీళ్ళు. ఇంకో పక్క శారదాపీఠం ఒక ₹1,00,000 ఎకరా, ఆడైతే మంచి వాల్యూ ఉంది. 40 కోట్ల 50 కోట్ల తెలియదు, 15 ఎకరాలు కొత్త వలస భీముల్లో. ఇంకొక పక్క షాహీ హియరింగ్ కేర్ అని 1 ఎకరా 15 కోట్లుంటే ఫ్రీగా వీళ్ళ సొంత సొమ్ము అయినట్టు దానం చేసే పరిస్థితికి వచ్చారు. విశాఖ నడిబొడ్డు సిరిపురం జంక్షన్లోని క్రైస్తవ సిబిఎన్సి భూములను బలవంతంగా లాక్కుని ఎంవివి పీక్ నిర్మాణాలు చేపడుతున్నారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై క్రైస్తవ సంఘాల నేతలు కోర్టుకెళ్లగా నిర్మాణాలు నిలిపివేయాలని జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు చిలుకూరి జగదీష్ అతని భార్యను బెదిరించి తమ భూములను లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంవివి ఆయన పిఏపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కూర్మపాలెంలోనూ 10.57 ఎకరాల భూమిని కాజేసి ఎంవివి అండ్ ఎంకే హౌసింగ్ పేరుతో అపార్ట్మెంట్స్ నిర్మించారని ఆరోపణలున్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ భూ ఆక్రమణలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ బాగోతాలు బయటపడుతున్నాయి. భూదోపిడీ, సహజ వనరులపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఎంవివిపై ఆరోపణలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విశాఖ నుంచి మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి సంబంధించినటువంటి భూభాగోతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎంవివి సత్యనారాయణ మేడకు ఉచ్చైతే బీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆరోపణలుగా ఉన్నాయి. అటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి, అటు జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా కమ్యూనిస్టులు కావచ్చు, దళిత సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మొత్తం సీన్ అంతా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ విశాఖలో భూదోపిడీకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గతంలో ఎంవివి సత్యనారాయణ సంబంధించినటువంటి అక్రమంగా దోచేసిన భూముల దగ్గరకు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్లేస్ ఇది కనిపిస్తున్నటువంటిది సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కూడలి. ఇది ఇక్కడి నుంచి కేవలం ఆంధ్ర యూనివర్సిటీ 100 అడుగుల దూరంలో ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ కేవలం 500 మీటర్ల దూరంలో ఉంటుంది. అంత ఏరియాలో, అంటే అంత గొప్ప ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్లేస్ని సిబిసిఎన్సికి సంబంధించినటువంటి క్రైస్తవ భూములకు సంబంధించినటువంటి భూములు ఇక్కడ ఒక గజం వచ్చి దాదాపుగా 2 లక్షల పైనే ఉంటుంది. అంటే 500 కోట్ల విలువైనటువంటి ఈ భూముల్ని, సిబిసిఎన్సి భూముల్ని, క్రైస్తవకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా అన్యాయంగా దోచేసి ఇక్కడ భారీ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. మనం చూస్తున్నాం కూడా ఇక్కడ 2 అంటే ఇప్పటికే గ్రౌండ్ నుంచి సెల్లార్తో పాటుగా బేస్మెంట్ 100 అడుగుల లోపల నుంచి నిర్మాణం అయితే చేపట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రస్తుతం అయితే కొత్త ప్రభుత్వం, కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిబిసిఎన్సి భూముల్లో ఎంవివి సత్యనారాయణ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎంవివి పీక్ పేరుతో నిర్మాణం చేపడుతున్నటువంటి ఈ భూముల నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని జీవీఎంసీ ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటుగా మొత్తం విశాఖలో అనేక ప్లేసెస్లో ఎంవివికి సంబంధించినటువంటి ఈ భూభాగోతాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా చూస్తే ఈ
ఎండాడలో ఉన్నటువంటి హైగ్రేవ్ ప్రాజెక్ట్ ఇది 12.51 ఎకరాలకు సంబంధించినటువంటిది. కొన్ని కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ భూముల్ని అటు ఓల్డేజ్ హోమ్ కోసము ప్రభుత్వం నుంచి గతంలో కేటాయిస్తే వాళ్ళ దగ్గర నుంచి చిలుకూరి జగదీష్ అతని భార్యని నమ్మించి థర్డ్ పార్టీగా జాయిన్ అయినటువంటి ఎంవివి సత్యనారాయణ, అదేవిధంగా తన పిఏ జీవీలు మరో వ్యక్తి కలిసి వాళ్ళ పేరు మీద దొంగ పత్రాలు సృష్టించి వాటిని కాజేసి భారీ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ఇది కూడా కోర్టులో కేసు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నెల రోజుల క్రితం చిలుకూరి జగదీష్ కూడా అరిలవ పోలీస్ స్టేషన్లో ఎంవివి మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లతో వీళ్ళైతే కేసు అయితే నమోదు చేశారు. అదేవిధంగా కోర్మనపాలెంలో ఉన్నటువంటి ఎంవివి అదేవిధంగా ఎంకే పేరుతో నిర్మాణాలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజలకు సంబంధించినటువంటి భూముల్ని అన్యాయంగా లాగేసుకుని నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఒక్క చోటే కాదు, విశాఖ సిటీలో అనేక చోట్ల ఎంవివికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేశారు ఎంవివి. ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూములు దోచేశారు. వాటన్నింటినీ కూడా బయటికి లాగుతామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఖచ్చితంగా మేము చర్యలు చేపడతామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి వేచి చూడాలి ఎలాంటి చర్యలు చేపడతారనేది. థ్యాంక్ యూ రాజు.